కేంద్రంలో బీజేపీ వస్తే రిజర్వేషన్లు తొలగిస్తారంటూ కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. అబద్ధాలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇండియా కూటమి ఎన్ని తప్పుడు ఆరోపణలు చేసినా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే వస్తుందని చెబుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మా ప్రతినిధి రాజశేఖర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు అలాగే సికింద్రాబాద్ పార్లమెంట్ సంబంధించిన అభ్యర్థి కిషన్ రెడ్డి గారు మనతో పాల్గొన్నారు. సార్ నమస్తే. పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చే కొద్దీ బీజేపీ ప్రచారం దూకుడు పెంచిందని చెప్పొచ్చు. అలాగే సికింద్రాబాద్లో మీరు ప్రచారం చేస్తున్నారు కాబట్టి ప్రజల స్పందన ఎలా ఉంది, ఎటువంటి అంశాలు హామీలతో మీరు ప్రజలకు వెళ్ళబోతున్నారు? అద్భుతమైనటువంటి స్పందన ఉంది. మేము ఎన్నికల్లో కొత్తగా ఏమీ హామీ వెళ్ళడం లేదు. మా పార్టీ జాతీయ స్థాయిలో ఇప్పటికే ఎన్నికల ప్రణాళిక ప్రజల ముందు పెట్టాము. గత 9.5 సంవత్సరాలుగా మేము చేసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాలను చెప్పి ఈరోజు ప్రజలను అడుగుతున్నాం. ఆ దిశలోనే మా కార్యాచరణ ఉంటుంది. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ తీసేస్తామని చెప్తుంది. అందులో భాగంగానే మోదీ సర్కార్ ఫిర్ ఎక్ బార్ అని చెప్పేసి 400 బార్ అని చెప్పేసి ప్రచారం చేస్తుంది. మ్యాజికల్ ఫిగర్ కంటే ఎక్కువ 363 పైకి వస్తే రాజ్యాంగాన్ని మార్పు చేయొచ్చన్న ఉద్దేశంతో అలా ప్రచారం చేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది. అది ధమాక్ లేని వాళ్ళు మాట్లాడతారు. అది దిమాక్ లేని వాళ్ళు ధమాక్ లేని వాళ్ళు మాట్లాడతారు. ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి పార్టీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలను అడుగుజాడలో నడుస్తున్నటువంటి పార్టీ, ఈ యొక్క తూచా తప్పకుండా రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేసేటువంటి పార్టీ, మరింత పటిష్టవంతంగా ముందుకు తీసుకెళ్లేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవన్నీ కూడా ఎన్నికల్లో ఓడిపోతామనేటువంటి నిరాశ నిస్పృహల్లో పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉంటే మీరందరూ కూడా ప్రశ్నిస్తున్నారు దాన్ని. కాబట్టి అది ఈ దేశంలో ఎవరికి సాధ్యం కాదు. మేము అస్సలు ఇంకా దాన్ని కాంగ్రెస్ వాళ్ళే చాలాసార్లు రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా వ్యవహరించారు. జమ్మూ కాశ్మీర్లో 73 సంవత్సరాల పాటు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేయకుండా జిన్నా రాజ్యాంగం ఆర్టికల్ 370 అమలు చేశారు. ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాలరాచి అత్యవసర పరిస్థితి పెట్టింది. బీజేపీ ఎన్నడూ కూడా మేము 10 సంవత్సరాల అధికారంలోకి వచ్చి రిజర్వేషన్స్ విషయంలో కానీ రాజ్యాంగం విషయంలో కానీ మేము చాలా నిష్ఠతో ఉన్నాము. మరింత సమర్థవంతంగా అమలు చేస్తాము. కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ చట్టాన్ని అమలులోకి తెస్తా ఉంటుంది. ఒక వ్యక్తికి ఆదాయం ఉంటే 55% ప్రభుత్వానికి, అలాగే 45% సదరు వ్యక్తికి ఇస్తూ ఉంటుంది. ఆ 55% కూడా ప్రభుత్వము సంక్షేమ పథకాలకు అని చెప్పేసి అందులో మైనారిటీలకు ముఖ్యంగా ప్రాధాన్యత ఇస్తా అని చెప్తుంది. ఎట్లా చూస్తారు? అది ఇండియాలో సాధ్యం కాదు, ఇండియాలో చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఇదే రకంగా దుర్మార్గంగా ఆలోచన చేస్తుంది. ఇండియాలో భారతీయులు చాలామంది ఆస్తులు సంపాదించి తన కొడుకుల కోసం, కోడళ్ళ కోసం, తన కూతుర్ల కోసం దాచిపెట్టుకుంటారు. ఆ రకంగా సగం తిని సగం దిగపోయిన ఆస్తులు కూడా కడతారు. అటువంటి ఆస్తులన్నీ కూడా మేము లాక్కేసుకుంటాము, ఆ ఆస్తులన్నీ కూడా మేము ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటామంటే ఎవరు చూస్తూ కూర్చోరు. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా దీని మీద పోరాటం చేస్తుంది. అందులో ఒకటి మనం చేస్తాను, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఇలాంటి పనికిరానటువంటి దుర్మార్గపు ఆలోచన చేసినా కూడా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఒక మాట మీటింగ్లో చెప్పారు. ఆయన ఆల్రెడీ కర్ణాటకలో, తెలంగాణలో సీఎంతో సెమీఫైనల్స్ అయిపోయాయి, ఇక ఫైనల్సే మిగిలి ఉన్నాయి. మోడీతో ఫైనల్స్ అటాక్ చేయబోతున్నాం అని చెప్పి ఎట్లా చూస్తారు? సరే, ఆయన ఇక్కడ తెలంగాణ సంగతి చూడమను, ముందు 6 గ్యారెంటీల సంగతి చూడమను. ఆయన ఢిల్లీ సంగతి, కర్ణాటక సంగతి, కేరళ సంగతి కాదు. ఆయన కోట్లేశారు ప్రజలు, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టారు. ఆయన 6 గ్యారెంటీల సంగతి చూడమని ముందు. అది చూడకుండా ఏవో లేచి ఎగురితే లాభం లేదు. ఇది కిషన్ రెడ్డి గారు చెప్తున్న సందర్భం. బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ తీసేయమని చెప్పేసి చెప్తున్నారు. అది నాలెడ్జ్ లేని వాళ్ళు మాట్లాడుతున్న విషయము. బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ తీసేయడం అని ఉండదు, అందరినీ ఒకేలాగా చూస్తుందని చెప్పేసి అంటుంది. అలాగే రేవంత్ రెడ్డి కూడా అన్ని విషయాలు తెలుసుకొని మాట్లాడని చెప్పేసి కిషన్ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ దండాలతో రాజశేఖర్ చారి, బీఆర్కే న్యూస్, హైదరాబాద్.